మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటలో హెల్మెట్ పై పోలీసులు గ్రామ పంచాయతీలు వినూత్న ప్రచారం చేపట్టాయి. హెల్మెట్ లేకుండా గ్రామంలోకి వస్తే జరిమానాతో పాటు రేషన్ కార్డు రద్దు చేస్తామని పాలకవర్గం తీర్మానించింది. గార్ల బయ్యారం సీఐ రవీందర్, ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో కోడిగుడ్డు ఉదాహరణతో ప్రాణ రక్షణపై అవగాహన కల్పించారు. సుమారు 200 మంది వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు, కోడిగుడ్లు పంపిణీ చేసి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. రహదారి భద్రతపై పోలీసులు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటరామపురం గ్రామ పంచాయతీ. వెంకటరామపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్ని నేను. నా పేరు ధరావత్ శివాజీ. సో మా పాలకవర్గం అంతా కూడా ఒక మంచి ఆలోచన చేయాలని ఆలోచన చేసి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా మరి క్షేమముగా ప్రయాణం చేసి ద్విచక్ర వాహనాలపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణహాని కలగకుండా క్షేమంగా తిరిగి ఇంటికి చేరాలనే సదుద్దేశంతో మరి ప్రయాణం చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి దాని పాలకవర్గం అంతా కూడా ఆమోదించి మరి నో హెల్మెట్ నో ఎంట్రీ అనేటువంటి ఒక బోర్డును పెట్టాము. సో మా ఊరు నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రతి పౌరుడు కూడా ద్విచక్ర వాహనం మీద బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మరి హెల్మెట్ ధరించే బయటికి వెళ్ళాలని, అలాగే మా ఊర్లోకి వచ్చే వారు ఎవరైనా సరే హెల్మెట్ ధరించే మరి ఊర్లోకి ప్రవేశం పొందాలని చెప్పని తెలియపరుస్తూ ఈ ఫ్లెక్సీని నియమించడం జరిగింది. ఫ్లెక్సీని